అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూరు. నేను లలిత స్మైల్ క్లినిక్ విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. చాలా మందికి పళ్ళలో క్రాక్స్ చూస్తూ ఉంటాం అనమాట. సో మాట్లాడిన, నవ్విన, అద్దంలో చూసుకున్న ఈ పళ్ళలో చిన్న చిన్న క్రాక్స్ ఉన్నట్టు గమనిస్తారు అనమాట. సో ఈ క్రాక్స్ ఉంటే భయపడాలా, లేకపోతే ఈ క్రాక్స్ ఉంటే ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలా అని చాలా మందికి సందేహం వస్తూ ఉంటుంది. క్రాక్స్ ముఖ్యంగా ఎందుకు వస్తాయంటే క్రానిక్గా బిగపట్టడం, అంటే పళ్ళని ఈ దవడిని గట్టిగా బిగపడుతూ ఉంటారు చాలామంది. అదొక అలవాటులాగా మారిపోతుంటుంది. అలాగే నిద్రలో పళ్ళని నూరుతూ ఉంటారు. దీన్ని బ్రక్సిజం అంటారు, నైట్ గ్రైండింగ్ అని కూడా అంటారు. సో ఇలాంటి వాటి వల్ల, లేకపోతే చాలామంది గట్టి పదార్థాలు అంటే ఐస్ లాంటివి తింటూ ఉంటారు అన్నమాట. ఐస్ ముక్కలు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. సో ఇలా ఐస్ ముక్కలు తినే వాళ్ళకి, గట్టి ఆహార పదార్థాలు గట్టిగా నవిలి కొరికి తినే వాళ్ళకి ఇలాంటి చాలా సందర్భాలలో క్రాక్స్ చూస్తుంటాం అన్నమాట. అయితే క్రాక్స్ ఉన్నప్పుడు నొప్పి లేకపోయినా లేదా ఇబ్బంది లేకపోయినా వాటిని పెద్దగా పట్టించుకోక్కర్లేదు. కానీ ఎప్పుడైతే ఈ క్రాక్స్ వల్ల నొప్పి వస్తుందో, లేకపోతే నవిలినప్పుడు పెయిన్ వస్తుందో, లేకపోతే చల్లటి పదార్థాలు కానీ వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు ఎప్పుడైతే జువ్వను లాగుతోందో, ఎప్పుడైతే నొప్పి తట్టుకోలేకపోతున్నారో అలాంటి సమయాల్లో మాత్రం క్రాక్ లోపల దాకా వెళ్ళి నరం దాకా పాకిందని అర్థం. సో అలాంటి సమయాల్లో వెంటనే దంత వైద్య నిపుణులను సంప్రదించి ఈ క్రాక్కి సంబంధించిన సూచనల్ని, సలహాలని తీసుకొని వాటికి తగిన వైద్యం తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దీన్ని ఇగ్నోర్ చేసినట్లయితే నొప్పి భరించలేనంతగా పెరిగిపోయి ఇక నిద్ర పట్టక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చే ప్రమాదం ఉంటుంది అన్నమాట. అందుకే నెక్స్ట్ టైం మీకు క్రాక్స్ లాంటివి పళ్ళు తోమేటప్పుడు కానీ, నోట్లో అద్దంలో చూసుకున్న నవ్వినప్పుడు ఈ క్రాక్స్ లాంటివి కనిపించినట్లయితే వెంటనే మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని సంప్రదించండి. వాటికి తగిన వైద్యం చేయించుకోండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. స్మైల్ స్మార్టర్ వైపు లలిత స్మైల్ క్లినిక్.